హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. ఈ 30 రోజులు అంటే కార్తీక మాసం నెలంతా కూడా శివపురాణ గాథను విన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదములు, నమస్కారములు తెలియజేయుచున్నాను. అలాగే భక్తులకు కార్తీక మాసములో భక్తి ప్రపత్తులతో శివపురాణ పఠనాన్ని విని నేను చేసిన ఆధ్యాత్మికతను 10 మందికి పంపినందులకు శివపార్వతుల అనుగ్రహం పొందుదురుగాక. కార్తీక మాసం పూర్తి అయిన మరుసటి రోజు అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు నదీ స్నానం చేసి దీపాలను వదులుకుంటాం. అంటే ఆ రోజు పోలి స్వర్గము అంటాం దాన్ని అందరూ కూడా మనం. అంటే పోలమ్మదేవి స్వర్గారోహణ చేయటం. ఆ రోజు పోలమ్మ తల్లి ఈ 4 రోజులు కూడా మన భూలోకంలో మనం రక్షించడం కోసం పోలమ్మ తల్లి ఈ భూలోకంలో ఉంటుందట. ఈ 4 రోజులు కూడా 4 రోజులు అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యము నాడు పోలమ్మ తల్లి స్వర్గారోహణ చేస్తుంది. అందులోకి మనం ఏం చేస్తామంటే పోలి స్వర్గం నాడు వెలుగులు ప్రసరించుటకు స్వర్గారోహణ చేసినప్పుడు వెలుగు మార్గాన్ని చూపడం. ఆ చూపటమే ఆఖరి రోజు దీపాలని వదలటం. మనం అరటి డొప్పల పైన దీపం వేసి ఒక పడవలాగా వదులుతూ మార్గాన్ని చూపిస్తాం ఆ పోలేరమ్మ తల్లికి. అదే కాకుండా స్త్రీమూర్తులందరూ కూడా పోలమ్మ తల్లిని వేడుకుంటారు. ఏమని? నేను నీకు మార్గాన్ని దీపకాంతుల్ని చూపించాం. ఈ దీపకాంతులకు బదులు మా జీవితంలో కూడా వెలుగును ప్రసాదించు తల్లి, ముక్తిని ప్రసాదించు తల్లి అని వేడుకోవడమే ఈ దీపాలని మనం వదులుకోవడం. అలాగే ముక్తిని కోరుకోవడమే ఈ దీపాలని వదలడం అంటారు. ముక్తి మార్గాలు అనబడేది చాలా ఉన్నాయి. పూజ చేసి తరించడం ఒకటోది, రెండోది స్తుతులు చేసి తరించడం, 3 పురాణ పఠనం పురాణ శ్రవణం చేసి తరించడం, అలాగే అర్చన చేసి తరించడం, దేవతార్చనలు చేసి తరించడం, భక్తి భావాలతో మెలగడం, ధ్యాన మార్గంలో ప్రవేశించడం, దాన ధర్మాలు చేయటం, న్యాయ మార్గం నడచడం, ఇటువంటివి మనకి ముక్తి మార్గాలకి బాటలు. అదే కాకుండా మనుషుల జీవితానికి ఉపయోగపడేది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో క్షుణ్ణంగా చెప్పాడు మనకి. ఏంటి అంటే వీటిల్లే అష్టాదశ యోగాలు అంటాం. అంటే మానవుడు జీవితంలో ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు, మనకి ప్రతిఫలాలు ఎటువంటి వస్తాయి, చేస్తే మంచి ఫలాలు, మంచివి చేస్తే మంచి ఫలాలు ఏంటి వస్తాయి అనేది ఈ భగవద్గీతలో మనకి 18 అధ్యాయాల్లో కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఇది ఏంటంటే అర్జున విషాద యోగం, 2 సాంఖ్యయోగం, 3 కర్మయోగం, 4 జ్ఞానయోగం, 5 కర్మ సన్యాస యోగం, 6 ఆత్మ సంయ యోగం, 7వది విజ్ఞాన యోగం, 8వది అక్షర పరబ్రహ్మ యోగం, 9 రాజవిద్య రాజగుహ్య యోగం, 10 విభూతి యోగం, 11 విశ్వరూప సందర్శనం, 12 భక్తి యోగం, 13 క్షేత్ర విభావ యోగం, 14 గుణత్రయ విభాగ యోగం, 15 పురుషోత్తమ ప్రాప్తి యోగం, 16 దైవాసుర సంపద్విభాగ యోగం, 17 శుద్ధత్రయ విభాగ యోగం, 18 మోక్ష సన్యాస యోగం. అంటే ఈ భగవద్గీత పూర్తిగా చదివితే, పూర్తిగా అర్థం చేసుకుని, పూర్తిగా మనం అందులో ఉండే ఆధ్యాత్మికతను అవలంబించుట వలన ఆఖరిది మోక్ష సన్యాసయోగం. అంటే మోక్షం సిద్ధిస్తుందట. ఎప్పుడైతే మనస్సుని సన్యాసింపజేస్తామో, ఆత్మని మనస్సుని ఎప్పుడైతే ఏవీ లేకుండా మనం చేసుకుంటామో అదే ఆత్మ సన్యాస యోగం. అటువంటి ఆఖరి యోగం మోక్ష సన్యాస యోగం. ఈ అత్యుత్తమైన భగవద్గీతను మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం చనిపోయిన వారి దగ్గర వేస్తున్నాం. అంటే చనిపోయిన వారికి ముక్తి మార్గం ఏమిటి? బ్రతికుండగానే ముక్తి మార్గాన్ని సంపాదించాలి, ముక్తిని సంపాదించాలట. అందువలన శవాల వద్ద వేయడం కాకుండా మనం చేయవలసింది ప్రతిరోజు కూడా నిత్యం
భగవద్గీత పారాయణ కానీ, లేదంటే భగవద్గీతని ఇంటిలో వేసుకొని భగవద్గీతని శ్రవణానందంగా వినాలి అని గుర్తుంచుకోవాలి భగవద్గీతల గొప్పతనాన్ని. ఇవన్నీ కూడా ఏంటంటే మోక్షానికి మార్గాలు. ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా ప్రతి భక్తి కానీ, ధ్యానం కానీ, యోగం కానీ, ఇవన్నీ కూడా దాన ధర్మాలు కానీ, ఇవన్నీ ఏంటంటే భక్తికి మార్గాలు వేసుకోవడమే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. కాబట్టి బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్ధించుకోవాలి. అంతేగాని చచ్చిపోయిన తర్వాత మోక్ష సిద్ధి కాదు. మోక్షం పొందిన తర్వాతే మనకి మరణం రావాలి. ఈ రకంగా అది కలగడమే ఆధ్యాత్మికత అంటాం దీన్ని. అలాగే ఈరోజు మనకి పోలీస్ స్వర్గం కాబట్టి ఈ 30 రోజులు కూడా మనం ఏం చేస్తామంటే కార్తీక మాసంలో చేస్తూ, ఆలయాన్ని సందర్శిస్తూ, మన ఇంటిలో కొలువైనటువంటి తులసీమాతను పూజిస్తాం మనం. ఈ తులసీమాతను పూజించడం, అలాగే ఇంకొక ప్రక్రియ ఏంటంటే వనభోజన కార్యక్రమం. ఈ కార్తీక మాసంలో స్నేహితులు, బంధువులు అందరం కూడా కలిసి వనభోజనాలు చేసి అక్కడ పూజలు చేస్తాం మనం. అలాగే ఆఖరిని పోలీస్ స్వర్గం ఈ కథల్ని మనం ప్రస్తుతానికి చెప్పుకుందాం. ముందు ఏంటంటే తులసిమాతను సేవించడం ఎలా ఉంటుంది, ఈ తులసిమాతను ఎందుకు సేవించాలి అనేది చూద్దాం. తులసి పత్రం అమోఘమైనటువంటి ఫలితాన్ని కలిగించు దివ్య వ్రతం. తులసీ దళమునందు పుష్కర తీర్థము, గంగానది అని పుణ్యనదుల పవిత్ర ఉదకాలు. శ్రీమన్నారాయణుడు, సమస్త దేవతలు తులసిమాతలో నివసిస్తూ ఉంటారు. ఘోర పాపములు ఎన్ని చేసిన వాడైనా తులసి మృతికను పూసుకుని చనిపోయినచో వారిని దూరం నుండి కాక యమదూతలు చూడజాలరు. అందుకే చనిపోయిన వారికి తులసి కోటలో ఉన్నటువంటి మట్టిని తీసి మనం రాస్తాం, మృతికా స్నానం అంటారు దాన్ని. అలా చేసేటప్పుడు యమదూతలు చూడజాలరంట వీళ్ళని. కాబట్టి కేశవుణ్ణి గాని, శివుడిని గాని తులసి గుత్తులతో పూజించిన పునర్జన్మ కలుగదు. కార్తీక మాసంలో 1,00,000 తులసీ దళ పత్రములు ఆచరించి శ్రీవారిని పూజించు వారికి సమస్త సంపదలు సమకూరుతాయట. అలాగే తులసిని స్థాపించుట, స్పృజించుట, పెంచటం వలన తులసిని గూర్చి చదివినా, తులసిని గూర్చి తెలుసుకున్నా, మనోవాక్కాయ కర్మలచే ఆచరించిన సకల పాపాలు కూడా వీటిని వలన మనకి హరిస్తాయట. అలాగే నర్మదా నది చూడటం, గంగానదిలో స్నానం చేయటం, తులసీవనాన్ని సేవించడం, ఈ 3 పనులు కూడా సమాన ఫలితాలని కలుగజేస్తాయి. తులసీవనాన్ని స్థాపించు వారికి సమస్త పాపములు హరిస్తాయి. ఇష్టకామ్యార్థ సిద్ధి కలుగుతుంది. యముడి వలన భీతి, భయం అనేది ఉండదట. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు సమస్తం కార్తీక మాసంలో చేయటం వలన రెట్టింపు పుణ్యాన్ని కలుగు చేస్తుంది. అందుకే మనం కార్తీక మాసంలో ఇంత ప్రాచుర్యం కలిగి ఇంతగా దాన ధర్మాలు చేయడం, ప్రతిరోజు 30 రోజులు కూడా నిష్ఠలతో ఉండడం, తలకు స్నానాలు చేయడం, ఇవన్నీ కూడా అందుకోసమే మనం దీనివల్ల పుణ్యఫలం కోసం ఆశించి ఇవన్నీ కూడా చేస్తామట. అనంతరం కార్తీక మాస ద్వాదశి యందు తులసి దళములతో పూజ చేయని వారు పనులు నిరర్థకం. ఈ తులసి దళాలతో శివుడికి పూజ చెయ్యాలట. ఈ పూజ చేయకపోతే తులసి దళాలతో పూజ చేయని వారిది నిరర్థకం, నిష్ఫలము. అట్టి అజ్ఞానులు ఘోరమైన నరకములు పొందుతారు. అలాగే తులసి దర్శనం కలుగని వారు ఆ సమయమునందు విష్ణు భక్తుని పూజ చేయవలను. అట్లు ప్రథమముగాను నారాయణ సన్నిహితులకు భక్తుడికి కానీ, విప్రుడు అంటే బ్రాహ్మణుడు కానీ శ్రీమన్నారాయణాంశ సంభూతులగుట వలన వారిని పూజించడం ఉత్తమం. అలాగా నారాయణ సన్నిహితులకు భక్తుడు, నారాయణుడికి ఎవడైతే సన్నిహితులవుతాడో ఆ భక్తుడు అంటే యోగులు, ఋషులు, సన్యాసులు వీళ్ళందరూకి వస్తారు. అలాగే విప్రుడు, బ్రాహ్మణుడు అంటే నిత్యం కూడా దీపారాధన చేస్తూ, నిత్యము కూడా భగవతారాధనలో ఉంటూ ఎంతోమంది భక్తి భావాలను ఆధ్యాత్మిక పురాణంలోకి వారి మనసును ప్రసరింపజేసేవాడు. ఇటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణ సంభూతులగుట వలన వారిని పూజించటం వలన పుణ్యప్రదం. అందుకే పురోహితుడిని ఆఖరి రోజు సేవించి పురోహితుడి ద్వారాగా ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఇలాగే తులసి మాల కానీ, ఉసిరి మాలను కానీ అంటే ధాత్రి మాల దాన్ని ఉసిరి మాలను కానీ ధరించుట శ్రేష్టము ఈ 4 రోజులు కూడా. అట్టివారు కొన్ని వేల కోట్ల సంవత్సరములు స్వర్గమునందు నివసించెదరు.
ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల రోజులు కూడా తులసి మాల వేసుకోవాలంటే తులసి మాల మెడలో తులసి మాల కానీ ధాత్రిమాల కానీ ధరించడం వలన శ్రేష్టము. అలాగే ఈ మాలలు దానం చేసిన ధరించిన తులసీదేవి శ్రీహరిని స్మరించవలను. శ్రీవారిని ధరించదలిచిన శ్రీదేవిని శ్రీవారిని స్మరింపవలను. సమస్త పురాణములు కలుగు చేసి సర్వ పాపాలను హరించుట ఈ తులసీ దళం తాలూకా గొప్పతనం. అలాగే వనభోజన విధి. ఈ వనభోజనం కార్తీక మాసంలో ఎక్కువ ప్రాచుర్యం. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అంటారు. ఈ కార్తీక దామోదర బ్రాహ్మణ స్వరూపస్య అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణువుని తలచి అర్చిస్తాం. ఉసిరి చెట్టు దగ్గర ఆ ఉసిరి చెట్టు దగ్గర బ్రాహ్మణుని పిలిచి బ్రాహ్మణ ద్వారాగా పూజలని మనం చేస్తాం. విష్ణు భగవానుడికి పూజలు చేస్తాం. వారి పుష్ప సంఖ్యను అనుసరించి ఇలా చేస్తే ఎన్ని పుష్పాలతో మనం ఈ స్వామి వారిని ఈ విష్ణుమూర్తి వారిని అక్కడ ఉసిరి చెట్టుకు పూజ చేస్తామో అది కొన్ని అశ్వమేధ యోగాలు పుణ్యఫలం వస్తుందట. ఎన్ని పువ్వులతో అయితే మనం పూజ చేస్తామో అన్ని అశ్వమేధ యోగాలు చేసినట్టు మనం అన్ని పువ్వులతో పూజ చేయడం వలన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు తోట యందు గల శ్రీ మహావిష్ణువును పూజించి భక్ష భోజ్య పంచభక్ష పరమాన్నములను నివేదించి స్వామివారికి బ్రాహ్మణులతోనూ బంధువులతోనూ మిత్రులతోనూ పూజించవలెను. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చింత విష్ణుమూర్తిని పూజించిన సమస్త క్షేత్రములందు శ్రీ మహావిష్ణువుని పూజించిన ఫలప్రాప్తి వస్తుంది. శ్రీ మహావిష్ణువు ఎన్ని చోట్లయితే వెలిశారో అన్ని చోట్లను సందర్శిస్తే ఎంత ఫలితం వస్తుందో కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టును పూజ చేస్తే అంత ఫలితం వస్తుందట. అప్పుడు పూజ అనంతరం కార్తీక దామోదరుడైనటువంటి బ్రాహ్మణ రూపంలో ఉంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు అటువంటి పూజ చేయించినటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలు సగి అలాగే వారి వలన ఆశీర్వాదాన్ని పొందాలట. అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సంవత్సరంలో ఏ మాసం నుందైనా సరే ద్వాదశి తిథి యందు మాత్రము తులసి పత్రిని కోయరాదు. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి చెట్టును తీసికూడదు, తులసి ఆకులు కొయ్యకుండా ఉండాలి. అలాగా ఉసిరిపత్రిని తులసిపత్రిని ఎవరైతే కోస్తారో వారికి ఘోరమైనటువంటి నరకాలు సంప్రాప్తం అవుతాయట. దాని అందువలన ఇవేవి కూడా మనం చేయకూడదు. చేయకుండా ఉండి భక్తితోనే ఉసిరిని తులసిని ఇవి రెండు కూడా లక్ష్మీదేవులే కాబట్టి లక్ష్మీదేవిని త్రుంచకూడదు, మన ఇంట్లో పెంచాలట ఆ నెల రోజులు కూడా. అంటే ద్వాదశి తిథి నాడు మాత్రం కొయ్యకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి భక్తులందరూ కూడా. అలాగే పోలి స్వర్గ విశిష్టత. ఈ పోలి స్వర్గం వెళ్ళడం విశిష్టత ఏంటి చూద్దాం ఒకసారి. కార్తీక మాసం ప్రారంభమైన కార్తీక శుద్ధ పాడ్యము నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజున అంటే మార్గశిర శుద్ధ పాడ్యమ గడియలలో చేయు దీపారాధనని పోలి స్వర్గ దీపారాధన అందరూ. ఇందుకు సంబంధించిన ఇతిహాసం ఏంటి అంటే పూర్వం వారణాసి ప్రాంతంలో విశాల నగరంలో రజకమ్మ అనే పిలువబడే రజక స్త్రీ అంటే చాకలావిడ ఉండేదట. ఆమెకు 7 కుమారులు. వారందరికీ కూడా వివాహాలయ్యాయి. ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది. ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు. ఏకాగ్రత భక్తి ఉండేవి కావు. ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికి తన పట్ల ఏ విధమైన ఇబ్బంది కలగకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేదట. ఆవిడ పేరే పోలమ్మ. ఆ చాకల స్త్రీ పోలమ్మ వినయంగా ఉండేది. కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తా కోడలంతా నదీ స్నానానికి వెళ్ళేవారు. పోలమ్మకు మాత్రము పనులు చెప్పి ఇంటి వద్దనే వదిలేసేవారు. ఆ పోలమ్మను తీసుకెళ్లకుండా వీళ్ళు మాత్రం వెళ్ళేవారు, ఆమెను తీసుకెళ్లేవారు కాదు. పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి వత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది. భగవద్నామ పారాయణ చేసుకుంటూ ఉండేది ఆవిడ. పోలమ్మకు ఆయుర్దాయం తీరింది. సునాయస మరణం సంభవించిందిట. చూడండి ఎంత చక్కటి సునాయస మరణం సంభవించిందో. విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకు వెళుతున్నారు. నదీ స్నానం చేస్తున్నంత వారు కూడా చూసి పోలి స్వర్గానికి వెళుతోందని కేకలు వేశారు. ఆ కేకలు విన్న అత్త తోటి కోడళ్ళు తమ అజ్ఞానానికి చారించారు. శరీరంతో పాటు విష్ణు సాన్నిధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలం అని ప్రశంసించారట.
అందుకే నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలి స్వర్గానికి వెళ్ళే రోజుగా మనకి ప్రశస్తి కలిగింది. ఆవిడ ఎలాగైతే పోలమ్మ స్వర్గానికి వెళ్ళిపోయిందో, మనం కూడా ఈ నెల రోజులు కూడా కార్తీక మాసంలో ప్రీతిగా మనం భగవంతుణ్ణి ఆరాధిస్తే మనకి కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని ఈ పోలి స్వర్గం తాలూకా విశిష్టత. అందరూ కూడా దీన్ని కూడా పాటిస్తూ తరించి స్వర్గారోహణ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా వద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మరలా మరో కొత్త దాంట్లో మనమందరం కూడా కలుద్దాం. తప్పక మళ్ళీ పురాణ పట్టణాన్ని ఆస్వాదించే దిశగా అందరూ కూడా ప్రయాణం చేద్దాం. సుఖీ భవ. శైవానుగ్రహ ప్రాప్తిరస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.